హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కర్రీకి కావాల్సినవి టమాటాలు, ఉల్లిపాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు. ముందుగా అయితే ప్యాన్లోని ఆయిల్ పోసేయాలి. ఆయిల్ పోసిన తర్వాత హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని అవి పొడైనా వేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కలపాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. దానికి తగినట్టుగా పసుపు, ఉప్పు వేసుకొని ఇంకా కలపాలి. బాగా మగ్గిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేయాలి. 50% ఉడకాలి. 50% ఉడికిన తర్వాత తగినట్టుగా కారం పొడి వేసుకొని ఇంకా కింద పైన మొత్తం కలిపేసి కర్రీకి తగినట్లుగా నీళ్ళు పోసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసేయాలి. ముందుగానే నానబెట్టిన చింతపండు పిసికేసి దాంట్లోనే జొన్న పిండి వేసుకొని కలపాలి. ఇక్కడైతే చేత్తో కలుపుతున్నా, వీడియో కోసం అని స్పూన్తో కలపలేను. మనం ఎంతైనా న్యాచురల్గానే ఉంటాం. మేము బంజారాలం కంపల్సరీ చింతపండు రసంలో జొన్నపిండి వేసుకొని గ్రేవీ కొంచెం చిక్కగా వచ్చేటట్లు కలుపుకొని కర్రీలో పోసేయడమే. దాని తర్వాత కొబ్బరి పొడి, దాని తర్వాత ధనియాల పొడి వేసేసి ఇంకోసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని దింపేసేయడమే. నేనైతే గ్రేవీ కొంచెం ఎక్కువనే చేసిన, ఎందుకంటే జొన్న రొట్టెల మీద అన్నం మీద సరిపోవాలనేసి అలా చేసిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కర్రీ అయితే అయిపోయినట్లే. లాస్ట్కి జొన్న రొట్టె విత్ మటన్ కర్రీ తింటే ఆహా, సూపర్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.